అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేయసకి. హాయ్ అను, ఇప్పుడే వస్తున్నారా? హాయ్ ప్రియా. హాయ్ వదిన అని ఇద్దరిని హత్తుకుంది ఆరో. అన్నయ్యలిద్దరూ బాగున్నారా? రండి కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది ఆరో. కౌచ్లో ఉన్న పిల్లోని తీసి ప్రియా ఆరుష్ మీదకి విసరగానే, ఓసై ఏంటి అలా విసురుతున్నావు అంటూ మీదకి వచ్చాడు ఆరుష్. ఏంటా, నా రూమ్కి రా, నీ సంగతి చెబుతా అంటూ ప్రియా లోనికి వెళ్తే వెనకే వెళ్ళాడు ఆరుష్. ఏమైందిరా, మా చెల్లిని ఏమన్నావు? అంత ఫైరింగ్ మోడ్లో ఉంది అంటుంటే, ఏం చెప్పమంటావు? నీ కోడలు బాంబే వెళ్దామంటోంది అని అమ్మతో చెప్పా. ఇక అంతే, అప్పటి నుండి నా మీద ఫైర్ అవుతూనే ఉందిరా. సర్లే, ఏం చేస్తాం, నీ కర్మ అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్షిత్. నీకే, నువ్వు బాగానే చెబుతావు, నాకు మాత్రం పగిలిపోద్ది అంటూ వెళ్ళాడు. హాయ్ బావా. హాయ్ అను, ఇద్దరిని హత్తుకున్నాడు హర్షిత్. ఇక ఆరు అందరికీ కాఫీ తీసుకురావడంతో, హరీష్ అన్నయ్య ప్రియా ఎక్కడా అంటుంటే, వాళ్ళిద్దరూ క్రికెట్ ఆడటానికి వెళ్ళారు, మాకివ్వు అని అందుకున్నారు. క్రికెటా? క్రికెట్ ఏంటి అంటుంటే, నీకు అర్థం కాదు కానీ కూర్చో అంటూ అను హర్షిత్ మధ్యలో కూర్చోబెట్టుకున్నారు ఆరుని. ఇక్కడ ఆరుష్ లోపలికి రాకుండా పిల్లస్తో కొడుతూనే ఉంది. ఒసే రాక్షసి, ఏంటి మొగుడి మీద రౌడీయిజం? ఆడవాళ్ళు మొగుడి మీదే రౌడీయిజం చూపిస్తారు, పక్కింటి వాడి మీద చూపిస్తే ఊరుకుంటారా? ఊరుకోరని ఇలా మా మీద పడతారా అంటూ ఆమె చేతిలో ఉన్న పిల్లో అందుకోబోతే అతనికి దొరకకుండా వెనక్కి పెట్టుకుంది ప్రియా. ఏయ్ ఇటివ్వు అంటుంటే, నేనెందుకు ఇస్తాను? ఇలా ఇవ్వవో నేను చూస్తా అంటూ ఆమంతా ఆమె మీద చేరి పిల్లోని గట్టిగా పట్టుకున్నాడు. ఇద్దరి మధ్యలో ఉన్న పిల్లోని తీసి పక్కన పడేసి కొంటిగా చూస్తుంటే, ఏయ్ ఏంటలా చూస్తున్నావు అంటున్న ప్రియ మాటలని బయటకు రాకుండా మూసేశాడు. పేదాలని అతడి వీపు మీద ఒకటే కొడుతూ ఉంది ప్రియ. ఆమె చేతులని బెడ్కి లాక్ చేశాడు ఆరుష్. 10 నిమిషాలకి పైగా కిస్ చేసి పెదవిని కొరికి వదిలాడు. గుర్రుగా చూస్తూ ఉంది ప్రియ. చూసింది చాలే, పద అంటూ వెళ్తుంటే అతని చెయ్యి పట్టి బెడ్ మీదకి లాగింది. అమాంతం బెడ్ మీద పడిపోయాడు ఆరుష్. ఏంట్రా, ఎక్కడికి పోతావు అంటుంటే, మొగుడిని పట్టుకొని రా అంటావేంటే? నా మొగుడు నా ఇష్టం అంటూ ఆరుష్ చెస్ట్ మీద కొరికింది ప్రియ. అబ్బా దొంగ మొహమ, నొప్పి పుడుతుందే అని అరుస్తుంటే, పుట్టాలనే కదా కొరికేది అంటూ ఇంకా గట్టిగా కొరుకుతుంటే, నొప్పి పుట్టి ఏంటే ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ చేస్తున్నావు అంటూ ఆమెను కిందకి చేర్చి ఆమె మెడపై పంటిగాటు పెట్టాడు ఆరుష్. ఇక ఇద్దరు ఒకరినొకరు కొట్టుకొని అలసిపోయి, అబ్బా ఇక ఆపవే తల్లి, మనం వచ్చి ఇంతసేపు అవుతుంటే లోపల ఏం చేస్తున్నామో అని ఆరా తీస్తారు, పద అంటూ కిందకొచ్చారు. కిందకి వస్తున్న వాళ్ళిద్దరిని చూసి ముసిముసిగా నవ్వుకున్నారు నలుగురు. ఏంట్రా అలా నవ్వుకుంటున్నారు అంటూ పక్కన కూర్చున్నాడు ఆరుష్. నథింగ్ అన్నయ్య, మీకు కాఫీ అంటూ ఫ్లాస్క్లో ఉన్న కాఫీ కప్లో పోసి ఇద్దరికీ ఇచ్చింది ఆరో. ఏంటి వీళ్ళు ఇలా నవ్వుకుంటున్నారు అని ప్రియకి సైగ చేశాడు ఆరుష్. నీ బుగ్గపై చూసుకో అన్నట్లు సైగ చేసింది. ఏంటి అని అనుకుంటుండగా అను మిర్రర్ తెచ్చి ఆరుష్ ముందు పెట్టింది. ఏంటని చూసుకున్నాడు. బుగ్గ మీద లిప్స్టిక్ మరకలు చూసి షాక్ అయ్యి ఇక వెంటనే తుడుచుకున్నాడు. ఎదురుగా ఉన్న ప్రియా కూడా నవ్వుకుంటుంటే ఆమెను గుర్రుగా చూస్తూ అక్కడ ఉండలేక వెళ్ళిపోయాడు. వెళ్తున్న అతన్ని చూసి గట్టిగా నవ్వారందరూ. లంచ్ చేసి బయలుదేరదాం బావా. ఓకే ఆరు, మాకు అద్దిరిపోయే మెనూ కావాలి అంటుంటే, ఓకే డన్ అంటూ అను ప్రియా హెల్ప్తో నాన్ వెజ్ వెజ్ స్వీట్స్ అన్ని ప్రిపేర్ చేయడంలో పడ్డారు ముగ్గురు. కాసేపటికి ఇల్లంతా గుమగుమలాడుతుంటే, వాహ్ వాటే స్మెల్ అంటూ వచ్చారు ముగ్గురు. ఇక ప్రిపేర్ చేసిన డిషెస్ అన్ని డైనింగ్ టేబుల్పై సర్దింది. అందరూ వచ్చి కూర్చున్నారు. ఆరు అందరికీ సర్వ్ చేస్తుంటే, నువ్వు కూర్చోవదినా, అందరం కలిసి లంచ్ చేద్దాం అంటూ ఆరుని హర్షిత్ అను పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఇక ఎవరికి వారు వడ్డించుకొని తినడంలో పడిపోయారు. వదిన చాలా టేస్టీగా ఉన్నాయి డిషెస్ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇక ముచ్చట్లలో లంచ్ కూడా ఫినిష్ చేసుకొని, మీరు త్వరగా రెడీ అయ్యి నాకు కాల్ చేస్తే వస్తాను, ఆఫీస్లో కాస్త పనుంది అని చెప్పి వెళ్ళిపోయాడు హర్షిత్. సరే అంటూ ఇక బ్యాగ్ సర్దడంలో పడ్డారు ముగ్గురు. ఈవినింగ్ 6 అవుతుందనగా ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. ఎక్కడికి వెళ్తున్నామండి? కొడైకెనాల్. హో సూపర్ అని ఎగ్జైట్ అయింది ఆరో. ఇక నైట్ ఎప్పటికో కొడైకెనాల్ చేరుకున్నారు. ఆల్రెడీ రూమ్స్ బుక్ చేసి ఉండడంతో ఎవరి రూమ్స్కి వారు వెళ్ళిపోయారు. జర్నీ వల్ల చాలా టైర్డ్ అవ్వడంతో ఓపిక లేక బెడ్ మీద వాలిపోయారు. మార్నింగ్ 10 అవుతుందనగా మెలకు వచ్చిన ఆరు, అమ్మో 10 అవుతోంది అంటూ చిన్న లెగు
10 అవుతోంది అంటూ లేపుతూ ఉంది ఆరు. ఇంకాసేపు పడుకుంటానే నువ్వు బజ్జో అంటూ ఆమెను కూడా మీదకి లాక్కొని ఇద్దరికీ కలిపి బెడ్షీట్ కప్పాడు. అబ్బా లెగు బాబా, ఇక్కడికి పడుకోవడానికి వచ్చామా అంటుంటే, అవును, నీతో కలిసి ఈ ప్లేస్లో పడుకుంటే ఎలా ఉంటుందా అని ఇంత దూరం తీసుకొచ్చాను. ఇక చాలు కానీ లెగు చిన్న. నో బేబీ, నీతో కలిసి ఇలా పడుకుంటే అస్సలు లెగాలనిపించట్లేదు అంటూ ఆమె గుండెల్లో తలపెట్టుకొని మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. ఇక చల్లగా ఉన్న వాతావరణానికి వెచ్చటి కౌగిలి హాయిగా అనిపిస్తుంటే ఆరు కూడా నిద్రలోకి జారుకుంది. డోర్ సౌండ్ దబదబా వినిపిస్తుంటే ఉలిక్కిపడి లేచింది ఆరు. చిన్నా, డోరు కొడుతున్నారు లెగు అంటూ అతన్ని పక్కకు జరిపి చెదిరిన డ్రెస్ని సరిచేసుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ఎంతసేపు పడుకుంటారో, మీరు వస్తారేమో అని ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్నామో తెలుసా? మీరేమో హాయిగా డ్యూయట్ వేసుకుంటూ నిద్రలో తేలుతున్నారా అంటూ ఫైర్ అవుతోంది అను. సారీ అను, జస్ట్ 10 మినిట్స్లో మీ ముందుంటాం అంటూ పరుగున వెళ్ళి హర్షిత్ ఫేస్ మీద బకెట్ నీళ్లు చల్లి వాష్రూమ్కి పరిగెత్తింది ఆరు. దొంగ మొహంది, ఎలా వాటర్ పోసిందో చూడు అని తిట్టుకుంటూ తను వెళ్ళాడు. ఇక అందరూ కలిసి లంచ్ చేసి బయలుదేరారు. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేశాడని గుర్రుగా చూస్తూ ఉంది ఆరు. కొడైకెనాల్ చాలా కూల్గా ఉండే ప్రదేశం. అలవాటు లేక వణుకుతూ ఉన్నారు ముగ్గురు. ఏంటి జుట్టు పీకిన కోడిలాగా అలా మారిపోయారు అన్నాడు ఆరుష్ ముగ్గురిని చూసి. తల మీద ఒక్కటిచ్చి, నీకేంట్రా అంత బాధ అనింది అను. ఇంట్లో మా మీద ఫైర్ అవుతారు కానీ బయటకు వస్తే ఏముండదు తుస్సు. ఇక అతను అలా అనగానే కొట్టడానికని వెనక పరిగెత్తింది ప్రియా. ఇక ఎవరి జంట వాళ్ళు ఒకరినొకరు డిస్టర్బ్ చేసుకోకుండా కొడైకెనాల్ అందాలని సందర్శించారు. అబ్బా చాలా చలిగా ఉంది చిన్న, ఇప్పుడు కూడా అలాగే ఉందా అన్నాడు వెనక నుండి గట్టిగా హత్తుకుంటూ. ఇప్పుడు పర్లేదు. యాక్చువల్గా నాకు హనీమూన్ రావడం ఇష్టం లేదు. నీతో ఎక్కడుంటే అదే నాకు హనీమూన్. నీ ఇష్టాన్ని ఎందుకు కాదనాలి అని వచ్చాను. సార్కి చాలా సింపుల్గా బ్రతకడం అలవాటు. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ఎంజాయ్ చేస్తుండాలి. సీఈఓ సార్, నాకు నువ్వు పక్కనుంటే ఏదైనా ఎంజాయ్మెంట్ మై డియర్ శ్రీమతి గారు అన్నాడు. పిలుపేంటి కొత్తగా ఉంది, నీకు నచ్చలేదా? చాలా నచ్చింది. ఓకే కానీ మనం బోటింగ్ చేద్దాం పదా అంటూ తనని తీసుకుని వెళ్ళాడు. ఇక ఇద్దరూ కలిసి బోటింగ్ చేశారు. క్లైమేట్ చాలా బాగుంది. చుట్టూ పచ్చని చెట్లు, పొగమంచు మూడ్ని ప్లెజెంట్గా మార్చుతోంది. ఆరు హర్షిత్ చేతిని ఆమె వేళ్లతో పెనవేస్తూ చెబుతోంది. ఇప్పుడు ఫేస్ అలా మోడీగా పెడతావు, వాళ్ళు చూడు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అన్నాడు ఆరుష్ ప్రియాని చూసి. నా ఫేసే అంతా అనింది. అబ్బా అలా ఉండకే అంటూ ఆమె చేతిని తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. ప్రియా చిన్నగా నవ్వి ఆరుష్ చేతిని చుట్టేసి భుజం మీద తలవాల్చింది. ఇక్కడ కొడైకెనాల్ ప్రాముఖ్యతని వివరిస్తున్నాడు. తనతో తెచ్చిన బిస్కెట్స్ని అగస్త్య నోటికి అందిస్తుంటే ఆమెను దగ్గరికి తెచ్చుకొని ఆను నోట్లో పెట్టాడు అగస్త్య. ఇక ముగ్గురు 3 లోకాలలో మునిగి తేలారు. ఏం చేస్తున్నావు చిన్నా అంటూ చెయ్యి పట్టి లాక్కెళ్తున్న హర్షిత్ని అడిగింది ఆరు. వెయిట్ అంటూ ఆమెని అమాంతం లిఫ్ట్ చేసి క్లోజ్ యువర్ ఐస్ అన్నాడు. కళ్ళు మూసుకుంది ఆరు. ఎక్కడికి అని అడిగింది మళ్ళీ. ఎందుకే అంత ఆత్రం, కాసేపు ఆగితే నీకే తెలుస్తుందిగా అంటూ తీసుకెళ్తుంటే అతను తీసుకెళ్తున్న కొద్దీ చలి ఎక్కువగా పెడుతోంది. చలి పెడుతోంది చిన్న అనింది వణుకుతూ. ఆమెను ఇంకా గట్టిగా గుండెలకి అదుముకుంటూ తను వేసుకున్న జెర్కిన్ లోపలికి తెచ్చుకున్నాడు ఆరుని. ఇక అతడి నుండి విడుదలయ్యే ఉష్ణానికి అతను అలా పట్టుకోవడం వల్ల బయటి నుండి రాకుండా ఉండే చలికి కాస్త ఆమె ఒళ్ళుని వెచ్చగా మార్చేసింది. మూసిన కళ్ళని తెరవట్లేదు ఆరు. ఎక్కడికి తీసుకెళ్తాడా అన్న ఎగ్జైట్మెంట్ మాత్రం పెరిగిపోతోంది ఆమెలో. మెల్లగా అడుగులు పడుతుంటే వచ్చేసిందా అన్నట్లు ఆత్రం ఆరులో. అతడి రఫ్గా ఉన్న చేతులు దూరమై ఆమె శరీరానికి మెత్తగా తగులుతుంటే, ఎక్కడికి తీసుకొచ్చావు అనింది కంగారుగా. ఎందుకలా కంగారు పడతావు, నిన్ను ఏ అండమాన్కో తీసుకురాలేదులే అంటూ ఓపెన్ అన్నాడు. ఆమె చెవిలో మెల్లగా కళ్ళు తెరిచింది. చుట్టూ తెల్లటి మంచు, పైనుండి పొగ మంచు వాళ్ళ మీద పడుతున్న ఒంటికి తగలట్లేదు అన్న ఆశ్చర్యం ఆరులో. ఆకాశం చీకటి కమ్ముకుంది. మబ్బుల చాటున చంద్రుడు లైట్గా కనిపిస్తుంటే అంత మంచులో గడ్డకట్టే చలి ఉండాలి, అలా అనిపించట్లేదేంటి? ఏసీలో ఉన్నట్లుంది క్లైమేట్, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని బాగా థింక్ చేస్తున్న ఆరు తల మీద ఒకటిచ్చాడు హర్షిత్. అబ్బా ఏంటి చిన్న అలా కొట్టావు, అసలేం ఆలోచిస్తున్నావే
అదే మనం ఎక్కడికి వచ్చాం? చుట్టేమో ఇంత మంచుంది. అయినా చలి ఎక్కువగా పెట్టట్లేదు. మరి ఆ ముక్కని బయటకు కక్కాలి కానీ, నీ బుర్రలోనే దాన్ని రుబ్బుతావెందుకు? నేను అడిగేలోపే నువ్వే కొట్టవుచినా ఏడ్చావులే. నువ్వేంటి పాపా ఈరోజు ఇంత సెక్సీగా తయారయ్యావు? సర్లే కానీ నేను అడిగిన దానికి ఆన్సర్ చెయ్యి. అసలిది ఎలా సాధ్యం? ఒకసారి చుట్టూ తిరిగి చూడు, నీకే తెలుస్తుంది అంటుంటే మొత్తం రూమ్ అంతా పరికించి మరీ చూస్తూ ఉంది. ఏం అర్థం కావట్లేదు. అసలు ఏమై ఉంటుంది అని నోటి మీద వేలేసుకొని మరి తెగ చించుతోంది. ఆరు నీ పీత బ్రెయిన్ అని మళ్ళీ ఒక్కటి పీకించుకుంది. అబ్బా కొట్టకు, నొప్పి పడుతోంది అని ఏడుపు గొంతుతో అంటుంటే సరిద్దా అంటూ ఆమె చెయ్యి పట్టి తీసుకెళ్లి గ్లాస్ మీద పెట్టాడు. హా వాటెన్ ఐడియా సర్జీ అంటూ అసలు ఇలా ఎలా వస్తాయి రైటర్కి ఆలోచనలు? ఏంటి మా అత్తని ఏదైనా అన్నావంటే తాట తీస్తా. దానికి ఐడియాస్ అమోఘంగా ఉన్నాయి కాబట్టి మనం ఇలాంటి హనీమూన్ చేసుకుంటున్నాం. అబ్బో భలే అత్తలే అనింది ఆరు. సరే కానీ ఒకసారి కళ్ళు మూసుకో అనగానే కళ్ళు మూసుకుంది. ఓపెన్ అన్నాడు నిమిషానికి. ఓపెన్ చేసింది. బెలూన్స్ ఫ్లవర్స్ మధ్య ఆరు హర్షిత్ క్లోజ్ పిక్స్ చుట్టూ చూస్తుంటే ఏదో లోకంలో తేలుతున్నట్లు అనిపిస్తోంది. అప్పుడప్పుడు న్యాచురల్ గాలి ఆమె ఒంటిని తాకగానే చుట్టూ ఉన్న రొమాంటిక్ మూడ్ ఎదురుగా మనసుకు నచ్చిన చెలికాడు. అసలు ఆ ఫీల్ ఎంత బాగుందంటే లైఫ్లో ఇంతకంటే ఆనందం ఇంకొకటి ఉండదు అనిపించేంత. అక్కడ క్లైమేట్ అంతా మూడ్ని ప్రెజెంట్గా మార్చి టెంప్ట్ చేస్తుంటే హర్షిత్ని గట్టిగా హత్తుకుంది ఆరు. లవ్ యూ చిన్న, లవ్ యూ సో మచ్. సారీ ఆల్సో. సారీ దేనికే తింగరి? ఎందుకంటే నేను బాధ పెట్టాను, నిన్ను చాలా మాటలు అన్నాను. సో అందుకే. సర్లే అవన్నీ మర్చిపో. ఈ క్షణం, ఈ మూమెంట్ని, నా ప్రేమని, ఈ ఫీలింగ్ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయి. మరీ సింపుల్గా హనీమూన్ చేసుకోవడం నాకు నచ్చక ఏదో నాకు తోచినంతలో చిన్నగా ప్లాన్ చేశాను. ఇలా ఉంది, చాలా బాగుంది. ఈ క్లైమేట్, చుట్టూ మంచు, ఓపెన్ ప్లేస్, అసలు మాటల్లేవు. ఆసమ్. కానీ ఓపెన్గా ఉందిగా అనింది అనుమానంగా. హలో పాపా, ఇది మంచి ప్రదేశం. మళ్ళీ నైట్ కూడా ఇక్కడికి ఎవరు వస్తారు? బుద్ధిగా అలాంటి ఫీలింగ్స్ మనసులోకి రానివ్వకుండా ఓన్లీ రొమాంటిక్ థాట్స్ని బ్రెయిన్లోకి తెచ్చుకో. మన హనీమూన్ దిగ్విజయంగా పూర్తవుతుంది అంటుంటే నువ్వు పక్కనుంటే అలాంటి థాట్సే ఉంటాయి కానీ మరి కొత్తగా తెచ్చుకోవాల్సిన పని లేదు అనింది చిన్నగా గొనుగుతూ. ఏంటి అన్నాడు వినబడినట్లు. తమరికి వినబడిందని నాకు అర్థమైంది కానీ ఎందుకు అడుగుతారు? ఓకే ఓకే, ఇంకా ఏమనిపిస్తుందో నాతో చెప్పవా? చెబితే మళ్ళీ నాతో ఆడుకోరు కదా? ఏమనుకోను, చెప్పు. నువ్వు చూస్తేనే నా ఒళ్ళంతా పులకించిపోతుంది. నువ్వు ముట్టుకుంటే ఇక నా ఒళ్ళు నా ఆధీనంలో లేకుండా పోతుంది. ఇంత కూల్ ప్లేస్లో అసలు చెప్పనవసరం లేదు. ఉక్కిరి బిక్కిరవుతోంది నా మనసంతా. ఎందుకు ఇలా బ్యాడ్ గర్ల్ లాగా మార్చేశావు? ఎందుకు నా బ్రెయిన్లో డర్టీ థాట్స్ తెప్పిస్తున్నావు అంటుంటే అవి డర్టీ థాట్స్ కాదు, ఇద్దరిని హెవెన్కి తీసుకెళ్లే మార్గాలు అన్నాడు మోకింగ్ టోన్లో. అతని మాటలకి ఒంట్లో ఒకలాంటి షివరింగ్ స్టార్ట్ అయింది. బుగ్గలు ఎరుపెక్కాయి. ఆటోమేటిక్గా కళ్ళు నేలకు రాసిచ్చేసింది ఆరు. ఎందుకు ఇలా బ్లష్ అవుతావు? సిగ్గుపడడం కాస్త ఆపి నాతో ఓపెన్గా ఉండు. నో, ఇంతకంటే ఓపెన్ అవ్వడం నాకు చేత కాదు. మెంటల్. ఏ ఏజ్లో ఎంజాయ్ చేయాల్సింది ఆ ఏజ్లోనే ఎంజాయ్ చేయాలి. లేకపోతే ఆ స్వీట్ డేస్ని మిస్ అవుతాం. పాస్ట్ మళ్ళీ వస్తుందా చెప్పు అంటూ కూలింగ్ని పెంచాడు. ఏసీ కాదు, న్యాచురల్ ఎయిర్ రావడానికి ఏదో ఆపరేట్ చేశాడు. అప్పటి వరకు ఉన్న రూమ్ టెంపరేచర్ కాస్త చల్లగా మారడంతో చలి పడుతోంది అని వణుకుతూ ఉంది. ఆరు ఆమెను కౌగిల్లో బంధిస్తూ వెచ్చగా మార్చనా అన్నాడు హస్కీగా. ఆ చలి, అతడి కౌగిలి, ఏదో గమ్మత్తైన ఫీలింగ్. ఇద్దరిలో ఒకరి శరీరం ఒకరిని కోరుకుంటుంటే ఆమెను ఇద్దరి మధ్య గాలి కూడా చొరబడలేనంత గట్టిగా హత్తుకొని ఆమె పెదవులు అందుకున్నాడు. అలా ఎంతసేపు ఉన్నారో తెలీదు. ఇద్దరు ఒకరిలోని ఒకరి మధురామృత చక్కరకేలి చుమ్మనాన్ని కొనసాగిస్తూ మెత్తటి పూల పాన్పు రారమ్మని పిలుస్తుంటే ఆమెను అమాంతం ఎత్తి బెడ్ మీద చేరిపోయాడు హర్షిత్ విత్ లిప్ లాక్. అలా పడగానే చిన్నటి మ్యూజిక్ చెవులని తాకుతుంటే ఒకరినొకరు మైమర్చిపోయి సృష్టి కార్యానికి సిద్ధమయ్యారు. ఆమెను అతడి సందిట్లో బంధించి నాకొక మాటిస్తావా అన్నాడు హర్షిత్. ఏంటని చూస్తూ ఉంది. మనకు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ప్రతిరోజు కొత్త కొత్త రుచులని పరిచయం చేయాలి. నీ కౌగిల్లో ఎప్పుడు కొత్త అనుభూతులని నేను పొందాలి.
పిల్లలు వచ్చాక నన్ను దూరం పెడితే అస్సలు ఊరుకునే ప్రసక్తే లేదు. పగలు రాత్రి అని కాకుండా నాతో ఏకాంతంగా గడపాలి. నువ్వు నాలో, నేను నీలో ఒకరిలో ఒకరం కరిగిపోవాలి అంటుంటే చెమ్మచేరిన కళ్ళతో చూస్తూ ఇంకా గట్టిగా హత్తుకుంది అతన్ని. ఇక నుండి క్షణం కూడా నీ నుండి ఎడబాటుని నేను భరించలేను. అది ఏ రకంగా అయినా బెడ్ విషయంలో అసలే భరించను. నన్ను ఇంత ప్రేమగా చూసుకునే నువ్వు ఉండగా నేను నిన్ను పస్తులతో ఎందుకు ఉంచుతాను అనింది. నేను మన బేబీస్ని చూసుకుంటాను, నువ్వు మాత్రం నన్ను చూసుకో. మనం బెడ్ మీద వర్కౌట్స్ చేసి 2 కిడ్స్ని జనాభా లెక్కలలో కలిపిద్దాం అంటుంటే నవ్వింది చిన్నగా. ఇక ఆలస్యం దేనికని ఆ రేయి ఎన్నో మధుర అనుభూతులని ఇస్తుంటే తెల్లారింది కూడా తెలియలేదు ఇద్దరికి. మొబైల్ ఒకటే పనిగా మోగుతుంటే బద్ధకంగా లిఫ్ట్ చేసి హలో అన్నాడు స్లీపీ టోన్తో. ఎక్కడున్నావురా? ఆ ముక్క ఫోన్ చేసి అడగాల? పెట్టుబే. రేయ్, కనీసం ఎప్పుడొస్తారో చెప్పరా? మాకు రావాలి అనిపించినప్పుడు. ఎప్పుడు రావాలనిపిస్తుంది? ఫోన్ పెట్టేయలేదనుకో, అక్కడికొచ్చాకుంటుంది నీకు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి కట్ చేశాడు హర్షిత్. ఎవరు చిన్నా అనింది ఆరు. ఇంకెవడు మీ అన్నగాడు, మంచి నిద్ర చెడగొట్టేశాడు ఎదవా అని తిట్టుకుంటూ పక్కనున్న ఆరుని మీదకి తెచ్చుకొని చెస్ట్ మీద హైకిస్ కనబడుతుంటే ఈ కలర్ చాలా అందంగా టెంప్టింగ్గా ఉంది బేబీ అంటుంటే గుర్రగా చూసి ఒకసారి ఇటు చూడు, ఒళ్ళంతా అవే ఉన్నాయి అనుకుంటూ బెడ్షీట్ తీసి చూపెట్టగానే నవ్వుకుంటున్నాడు హర్షిత్. అతడి చేతులు ఆమె ఎద భాగం మీదకి చేరుతుంటే ఏం చేసిందో అర్థమైన ఆరు టక్కున బెడ్షీట్ చుట్టేసింది. సిగ్గులేదు నీకు? సిగ్గెందుకే, ప్రేముందిగా అంటూ ఆమె బెడ్షీట్ లోపలికి దూరాడు. నో అని అరుస్తున్నా వినిపించుకోలేదు. ఇక ఆరు గుర్రుగా చూస్తుంటే చిన్నగా నవ్వి కన్ను కొట్టి వాష్రూమ్ వెళ్ళాడు. ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి కడుపులో ఎలుకలు పరిగెడుతుంటే వెంటనే ఫ్రెష్ అయ్యి రూమ్కి వచ్చి అందరితో కలిసి లంచ్లో జాయిన్ అయ్యారిద్దరు. ఇక ఈవినింగ్ షాపింగ్ చేసి 2 డేస్ ఆ ప్లేస్ని చుట్టేసి అక్కడి నుండి బాంబేకి రిటర్న్ అయ్యారు. ఇక రోజులు సాఫీగా సాగిపోతున్నాయి. హర్షిత్, ఆరు ఇద్దరి మధ్య మనస్పర్ధలు తొలగి హైదరాబాద్కి వెళ్ళిపోయారు. ఇక ఆఫీస్కి వెళ్తున్నానని ఆరుకి చెప్పి హర్షిత్ బయలుదేరితే హర్ష కూడా ఆఫీస్కి బయలుదేరాడు. ఇక అత్త కోడళ్ళిద్దరూ ముచ్చటలో మునిగిపోయారు. అంజు వాళ్ళ లవ్ స్టోరీని ఆరుకి చెబుతుంటే ఇంట్రెస్టింగ్గా వింటూ ఉంది. అంతలో ఎవరో కొత్తగా ఇంట్లోకి వస్తున్న వాళ్ళని చూసి ఎవరు మీరు అని అడిగింది ఆశ్చర్యంగా అంజలి. నమస్తే అక్క అంటూ వచ్చి అంజు పక్కన కూర్చుంది. అక్కనా? మిమ్మల్ని ఎక్కడా చూడలేదే, మీరెవరో నాకు తెలీదు, చెబుతారా అంటుంటే నేను మీ మావయ్య సెకండ్ వైఫ్ కోడల్ని, నా కూతుర్ని చూడకుండా ఉండలేక వచ్చేశాను అనింది ఆవిడ గిరిజ. ఆమె మాటలకి ఆరు అంజు ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక ఆమెతో ఏం మాట్లాడాలో అర్థం కాక ఆరు మెల్లగా అక్కడి నుండి పక్కకెళ్ళి హర్షిత్కి కాల్ చేసింది. ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్న హర్షిత్ ఆమె మాటలకి ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది. హర్ష క్యాబిన్కి వెళ్ళి మ్యాటర్ చెప్పి ఇద్దరు కలిసి ఇంటికి బయలుదేరారు. నువ్వు ఆవేశపడక్కన్నా, నేను చూసుకుంటాను అని కంట్రోల్ చేస్తున్నాడు హర్షిత్ని. హర్ష ఇక ఇంటికి చేరారిద్దరు. సోఫాలో కూర్చొని పేపర్ చదువుతూ కనిపించింది ఆవిడ. హర్షిత్ హర్ష కంటే ముందే కోపంగా లోపలికి వచ్చి హే యూ గెటప్ అన్నాడు. అతడి మాటలకి ఒక్కసారిగా ఉలిక్కిపడి నిలబడింది. కన్నా ఆగు అంటూ హర్షిత్ చెయ్యి పట్టుకొని ఆపుతున్నాడు హర్ష. మీరు ఆగండి డాడ్. హూ ఆర్ యూ? నేను మీ పిన్నిని. షడాప్. నాకున్నది ఒక్కతే, ఒక మా అమ్మ, ఆవిడ అంజలి. తమరెవరో నాకు తెలీదు. ఇక్కడ నుండి మర్యాదగా వెళ్తే బాగుంటుంది. లేకపోతే కొడుకు కోడలు అంటూ వరుసలు కలిపితే ఆడదానివి అని కూడా చూడను అంటుంటే ఒక్కసారి నా కూతుర్ని చూసి వెళ్తాను బాబు అనిందామె. నీ కూతురా? నీ కూతురు ఇక్కడికి ఎందుకు వస్తుంది? ఇక్కడ ఎవరూ లేరు. తమరు దయచేయచ్చు. దయచేసి నా మాట వినండి. మిమ్మల్ని ఎప్పటికీ డిస్టర్బ్ చేయను. నా కూతుర్ని ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను అని రిక్వెస్ట్ చేస్తుంటే హర్షిత్ సీరియస్గా ఏదో అనబోతుండగా ఆగు కన్నా, జస్ట్ చూసి వెళ్తాను అంటుందిగా. ప్రియాని ఇక్కడికి పిలిపిద్దాం. డాడ్, మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రియాని అడ్డం పెట్టుకొని ఇంకేమైనా ప్లాన్ చేసే రకాలు వీళ్ళు. ఇప్పుడిప్పుడే మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఉంటున్నాం. మళ్ళీ కొత్తగా ఇదేంటి అంటుంటే హర్ష కల్పించుకొని మీరు చూసి వెళ్తే నాకేం అభ్యంతరం లేదు, కానీ అలా కాదని నా కూతుర్ని చూడకుండా ఉండలేను అని మాట్లాడితే అస్సలు బాగోదు. మీ నీడ మా ఫ్యామిలీ మీద పడకూడదు అని చెప్పాను.
అయినా పదే పదే మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. మర్యాదగా చూసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అంటుంటే సరే తప్పకుండా వెళ్తాను అంటుంటే సరే అని ప్రియాని ఇంటికి పిలిపించాడు హర్ష. ఇక లోపలికి వస్తున్న ప్రియాని చూసి అమ్మ మ్యాగీ ఎలా ఉన్నావు తల్లి అంటూ పరుగున వెళ్ళి తన కూతుర్ని హత్తుకుంది గిరిజ. ఆమెను చూసి కన్న తల్లి కాబట్టి కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. కానీ కష్టంగా అదుపు చేసుకుంటూ ఎవరు నువ్వు అనింది. వాళ్ళ అమ్మ మీద ప్రేమని చంపుకొని. అదేంటి మ్యాగీ అలా అన్నావు? నేను నీ అమ్మన్రా అంటుంటే నాకెవరూ లేరు, నేను అనాథని, ఇక్కడ నుండి వెళ్ళు అనింది ప్రియా. అలా అనకు మ్యాగీ, నా పేరు మ్యాగీ కాదు ప్రియా. సరే ప్రియా, ఒక్కసారి నేను అర్థం చేసుకో. ఏం అర్థం చేసుకోవాలి? కొడుకులకి పగ ప్రతీకారాలు అని నేర్పించి తోడబుట్టిన చెల్లిని కూడా చూడకుండా వాడు నన్ను చంపడానికి కూడా వెనకాడలేదు. అలాంటి మిమ్మల్ని నేను ఎలా క్షమిస్తాననుకున్నావు? నాకు పెద్ద డాడీ, అన్నయ్య, పెద్ద మమ్మీ వీళ్ళే ఉన్నారు. నేనొక అనాథని. నా ప్రాణాలు తీసి అంతా పగలు పెంచుకున్నారు మీరు. కానీ వాళ్ళ రక్తం నాలో ఉందని నన్ను చేరదీశారు. ఇక నా ప్రాణాలు కోల్పోవడం నాకు ఇష్టం లేదు. తమరు దయచేయచ్చు. ఇంకొకసారి నా కళ్ళకి కనిపిస్తే నేనే ఇంట్లో నుండి గెంటి పడిస్తాను. వెళ్ళిక్కడి నుండి అంటూ అరిచింది. కన్నీళ్లతో చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది గిరిజ. ఇక అక్కడున్న వాళ్ళంతా ప్రియని బాధగా చూస్తూ అంజు ప్రియ దగ్గరికి వచ్చి ఆమెని దగ్గరికి తీసుకుంది. ప్రియ ఆమె లోపల ఉన్న బాధనంతా అంజు కౌగిల్లో వదిలేసింది. నువ్వు బాధపడకు ప్రియా, నీకు మేమందరం ఉన్నాం అన్నాడు హర్షిత్. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. నేను మీ శత్రువు కూతుర్ని అని తెలిసినా కానీ మీ రక్తం నాలో ఉందని నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు. మీ రుణం ఈ జన్మలో మర్చిపోను అంటూ నమస్కారం చేస్తుంటే హర్షిత్ ఆమె చేతులు పట్టుకొని అలా అనకు, నిన్ను చూసుకోవడం మా బాధ్యత అంటూ ప్రియా తలనిమిరాడు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.